ప్రస్తుతానికి అయితే మార్పు కావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఆయన వస్తే యువత కాబట్టి కొద్దిగా బాగా చేస్తారని ఒక నమ్మకం. అందువల్ల వైఎస్ జగన్ రావాలని కోరుకుంటా ఉన్నారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అందువల్ల ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మంచిగా ఉంది, డ్రామాలు తప్పితే ఇంకేం లేదు. డ్రామాలు తప్పితే అవి చేస్తాం. ముఖ్యంగా నిధులు దుర్వినియోగం తప్పితే వేరే ఒకటి లేదు. పబ్లిసిటీకి అయితే ఖర్చు ఎక్కువగా పెడతాన్నారు కానీ అదే పబ్లిక్కి ఆ ఖర్చు పెట్టడం లేదు. పబ్లిసిటీకి అయ్యే ఖర్చు ప్రజల పైన పెడితే ప్రజలు ఇంకా కొద్దిగా బాగుంటారు. పబ్లిసిటీ తప్పితే ప్రజలకి ఇక్కడ ఒరిగింది ఏం లేదు. వాళ్ళ నాన్నలాగా చేస్తాడనే ఒక ఉద్దేశం. వాళ్ళ నాన్నగారు ఎట్లా చేసినారు, ఆయన అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధిలో చేసి చూపెట్టినారు కాబట్టి అందరికీ ఫ్రీ రిపేమెంట్ కానీ 108 కానీ, దేశంలోనే అతి ముఖ్యమైనది 108 కానీ 104 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ మెయిన్ పేద పిల్లలకి. అప్పుడు పేద పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ, డాక్టర్లు కానీ, వేరే విధంగా కానీ వైద్యం పెద్ద వైద్యాలు చేసుకోలేకుండా ఉంటే కూడా పేదవాళ్ళు కూడా పెద్ద వైద్యం, పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు పొందడానికి మంచి అవకాశం కల్పించినారు ఆయన. అందువల్ల ఆయన బాటలో ఈయన నడుస్తాడని ఒక నమ్మకం. నాకేం చేయలేదు, ఆయన చేసినది చేసి గురించి చెప్తుంటారు. నాకేం చేయలేదు, ఇంతవరకు నాకేం చేయలేదు. నేను ఏం చేతి పని ఏదో ఒక పని చేసుకుని బతుకుతాను. మా వంతుగా వైఎస్ జగన్, మా సీఎం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన పుత్రుడు రావాలని మా కోరిక. అది వాళ్ళ పార్టీని బట్టి వాళ్ళకు ఉంటుంది, మంచిగా ఉంటుంది. మా పార్టీ వస్తే మాకు మంచిగా ఉంటుందని మా కోరిక. మాకు జగన్ రావాలని కోరిక. జగన్మోహన్ రెడ్డి ఈయన చెప్పిన మాట నిలబడకుండా ప్రజలు నానాదకంగా నష్టపోయినారు. రైతులు బలి ఇబ్బంది పడినారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇంతవరకు 5 ఏళ్ల పాలనలో ఒక్క సంక్షేమ పథకం ఏం జరిగిందిలే. ఏ రోడ్స్ బాగలే, తాగే నీళ్లు బాగలే, ఏం సంక్షేమం బాగలే. వాళ్ళ నాయన దగ్గరలాగానే చేస్తాడు ఆయన. జగన్ రావాలి. వాళ్ళ ఫాదర్ చేసిన ఇది ఇంప్రూవ్మెంట్స్ బాగున్నాయి, అన్నీ వస్తుంది కాబట్టి అదే మరి చేస్తారని ఎక్కడ చూస్తున్నామంటే రుణమాఫీ సరిగ్గా చేయలే. 2 విడతలు ఇంతవరకు వేయలేదు. పోతే డ్వాక్రా వాళ్ళది ఇంతవరకు వేయలే. చాలామంది అసమర్థంగా ఉన్నారని చేస్తున్నారు. రైతులకంటే చెప్పింది చేయలేదని ఒక రైతులు చాలా బాధలో ఉన్నారు. చెప్పింది ఏమంటే రుణమాఫీ మొత్తం చేస్తున్నారు, 2 విడతలు కూడా చేయలేదు కదా. సక్రమంగా చేసి ఉంటే రైతులు కొంత ఉపశమనం అయి ఉంటారు. అది బాధ. జగన్ వస్తే అంటే వాళ్ళ చెప్తున్నారు కదా నవరత్నాలు అనేసి, లేదంటే వాళ్ళ నాయన మళ్ళీ చేస్తారని చాలామంది నమ్మకంతో ఉన్నారు. మన జగన్ వస్తే బాగుంటుంది సార్. మన జగన్ బాగా చేస్తా, వాళ్ళ నాయన దాకా చేస్తుడు వస్తే. వీళ్ళు ఏం చేయలేదు మనకి, అది మన ఏమో లాభం లేదు సార్. ఆయన జగన్ అనుకుంటున్నాం ఏదో ఒకటి కొంత సహాయం చేసినాడు కాబట్టి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.